ఈరోజు ఈ చర్చి ప్రతిష్ఠించబోతున్నాం, ఈ ఆలయాన్ని కట్టబోతున్నాం. మరి రవి సహాయం ఉండాలని ఆయనకు తెలియదు, తెలుసు. ఆయన తెలియదు ఏమీ లేదు, కానీ ఆయన చిత్తం ఏమైందో మనకైతే తెలియదు. అందుకే నేను బ్రదర్ రవిని నేను ప్రోత్సహిస్తున్నాను. జ్ఞాపకాలు మరవండి, ఆమెతో ఉన్న స్నేహాన్ని బట్టి దేవుడిని స్థితి చెల్లించి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఈ పరిచర్యని అని నేను ఆశపడుతున్నాను. అప్పుడు ఈ చుట్టుపక్కలంతా కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. నన్ను అన్న బండి మీద నంద్యాల తీసుకెళ్ళాడు. తర్వాత చాలా చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమంది అయితే చదువుతున్నారో వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళి కూడా ప్రార్థన చేయించారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన కానుకలన్నీ మేము ఏం చేసామంటే ఒకరోజు చాలా కానుకలు ఇచ్చారు, ఉండీలు ఇచ్చారు. అవి పగలు కొట్టి నంద్యాల బ్లైండ్ స్కూల్ ఇచ్చేసాం. గుర్తుందా మీకు? అది అక్కడ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కానుకలు ఇస్తే నేను ఎక్కడ తీసుకోకుండా అవన్నీ అట్లాగే నంద్యాలలో బ్లైండ్ స్కూల్లో సెయింట్ లూక్స్ బ్లైండ్ స్కూల్ ఉంది. అక్కడికి వెళ్ళి దర్శించి వారి వల్ల నేను ఆ కానుకలకు బ్లైండ్ స్కూల్కి ఇచ్చారనుకుంటున్నాను అని నేనంటే చాలా మంచి ఆలోచన చెప్పారన్నాను. అది వెళ్ళి ఆ బ్లైండ్ స్కూల్కి ఇచ్చారు. అంటే అంత భారంతో అంత తృష్టితో సేవ చేస్తున్నారు. మేడం గారి యొక్క మెసేజ్ని నేను పూర్తిగా టెలికాస్ట్ చేయలేకపోయాను, బికాస్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. దానివల్ల 2 ల్యాప్టాప్స్ తెచ్చాము, ఎల్సిడి ప్రొజెక్టర్ తెచ్చాము, ఆ తర్వాత డౌన్బెల్ తెచ్చాను. డౌన్బెల్స్లో కూడా నేను ఇంటర్నెట్ కనెక్షన్ కోసం చాలా హార్డ్గా ట్రై చేశాను. కానీ చివరికి ఆ చిన్న ల్యాప్టాప్లో మాత్రమే కనెక్ట్ అయ్యి, లేకపోతే చాలా మంచి మెసేజ్. ఆ మెసేజ్లో ఆమె ఇచ్చినటువంటి ప్రవచనాన్ని నేను అందరికి తెలియజేయాలనుకుంటున్నాను. ఆమె ఇచ్చిన ప్రవచనం ఏంటంటే, ఇది చర్చి కాదన్న కేథడ్రల్. హల్లెలూయా. ఆమె ఏమనిందంటే, సెయింట్ రాక్ చర్చ్ ఇస్ నాట్ ఎ చర్చ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ కేథడ్రల్. కేథడ్రల్ అంటే ఏంటంటే ఒక దాని తెలుగులో కేథడ్రల్ అంటే ఒక ప్రహారంతో కూడినటువంటి ఆలయం, పెద్ద ఆలయం అన్న పెద్ద కేథడ్రల్ అనే విధంగా దాన్ని ప్రవచించింది. టుడే వన్ డే ఇట్ ఈస్ ఇన్ ఎ హట్ and today is the roof church, tomorrow is a cathedral. It is true. మనకు అసాధ్యమైంది దేవునికి అసాధ్యం కాదు, సమస్తము దేవునికి సాధ్యమే. ఈ దర్శనాన్ని బట్టి దేవుని పొందనాలు. మరి చాలా మంది మాట్లాడారు. బ్రదర్ గారి సాక్ష్యం గురించి విన్నాను, నాకు చెప్పాడు ఆయన రక్షించబడ్డానని. చాలా సంతోషంగా మనం చూడాలి సార్. అదే చూశాను నేను, నాకు అప్పుడు ఒకసారి ఇక్కడే మనం ఉన్నప్పుడు చెప్పారు. తర్వాత మా బ్రదర్ ఉన్నాడు అక్కడ, హూబ్లీ నుంచి వచ్చారు. మరి జార్జి గారు మాట్లాడలేదు, కొంత అవకాశం ఇవ్వలేదు, ఇది వారిని చూడడం కూడా సంతోషం. మరేమో సిస్టర్ గారు కుటుంబాన్ని, అలాగే మా బావమర్ది ఉన్నారు, ఆయన కూడా మంచి పరిచయం చేస్తున్నారు. మార్కాపూర్, ఆ తర్వాత ఒంగోలు, కర్నూలు అన్ని ప్రాంతాల్లో ఒక భారమైన తృష్ణ కలిగిన వ్యక్తి. వారికి నా వందనాలు, మంచిగా మాట్లాడారు. కూర్చున్న వాళ్ళలో దైవ సేవకులు చాలా మంది ఉన్నారు. మాకు ఆశీర్వాదం, మనకు ఆశీర్వాదం. దైవ సేవకుని యొక్క పాదములు, సువార్తకుని యొక్క పాదములు సుందరములు. వారు అడుగు పెడితే చాలండి, ఆ అడుగు పెట్టే ప్రతి స్థలం ఆశీర్వాదంగా మారిపోతుంది. వాళ్ళు కాదు అడగలేదు, వాళ్ళతో వచ్చిన దైవం దేవుడు. దాన్ని చూడండి ప్రజలు, వాళ్ళు ఎక్కడ అడుగు పెడతారో ఆ పెట్టే ప్రతి స్థలము కూడా ఆశీర్వాదించబడినటువంటి స్థలం, దేవుడు దర్శించేటువంటి స్థలం. చాలా సంతోషం. చాలా మంది దైవ సేవకులను పిలిచారన్న దాంట్లో వీళ్ళందరూ కూడా రావడం చాలా గొప్ప విషయం. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించుగాక. మీరు చేస్తున్న పరిచర్యలు కూడా దేవుడు మీకు సహాయం చేయగాక. నేను నా భార్య కర్నూలులోనే ఉన్నాం. నా భార్య రెడ్డిపోగు ఇంటి పేద స్త్రీ. ఆ రెడ్డిపోగు అంటే మీకు తెలుసు, అది పెద్ద పోగు, పెద్ద పోగు. ఆ పోగులో నుంచి నాకు వచ్చింది ఆ భార్య రెడ్డిపోగు కృపానందం గారు, గారిగాపురం వాళ్ళది. నేను ఇక్కడే డిగ్రీ చదువుకున్నాను ఎస్టీబీసీ కాలేజీలో 87వ సంవత్సరంలో. మాస్టర్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఎంఏ డిగ్రీ కూడా నేను ఇక్కడే చేశాను. ఆ టైంలో ఇక్కడ పీజీ సెంటర్ పాత బస్ స్టాండ్లో ఉండేది. నా భార్య బిఆర్ చేసింది ఇక్కడే రాయలసీమ క్రిస్టియన్ కాలేజ్లో, రవి సినిమా థియేటర్ వెనక ఉండేది. కర్నూలు నాకు బాగా తెలుసు. ఎస్టీబీసీ కాలేజ్ స్టూడెంట్ అంటే మీకు అర్థం ఏం లేదు, బాగా తెలుసు. ఎస్టీబీసీ కాలేజ్ చదువుకున్నా. నా భార్య ఇక్కడ చదువుకుంది. ఆ భార్య ఒక అన్నదమ్ములు కూడా రావాల్సింది, వేరే కారణం చేత రాలేకపోయారు. వాళ్ళు కూడా చాలా విద్యావంతులు, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఒకరు డిఈగా, ఏఈగా, ఎలక్ట్రికల్స్లో ఉన్నారు. ప్రదీప్ గారని, చంద్రశేఖర్ గారిని వెళ్ళిపోవు. వారి యొక్క కుటుంబంలో నుంచి వచ్చిన స్త్రీగా నాకెంతో సహకారం. నేను దాదాపు అన్ని దేశాలు, అంటే అన్ని దేశాలు అన్ని ఖండాలు, యూరోప్ వెళ్ళాను, ఆఫ్రికా వెళ్ళాను, ఆసియాలో చాలా దేశాలు వెళ్ళాను.
అలాగే నా భార్యతో కలిసి మేము చాలా ఆఫ్రికాలో సేవ చేస్తున్నప్పుడు చాలా దౌర్భాగ్యమైన స్థితిని మేము ఎదుర్కొన్నాం. ఆయన దేవుని సన్నిధిలో అది దౌర్భాగ్య స్థితి అని అనను, కాకపోతే ఆశీర్వాదకరమైనటువంటి సమయం అని అంటాను. నా రెండవ కుమారుడిని పోగొట్టుకున్నాను అక్కడ. నాకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు శామ్యూయల్, పాట పాడాడు. ఆయన కూడా దేవుని సేవను ప్రతిష్ఠించాము. నేను ప్రతిష్ఠించడం కాదు, దేవుడే ఆయనతో మాట్లాడాడు చిన్న వయసులో. అప్పటి నుంచి ఆయనే దేవుని సేవకు సమర్పించుకొని పాటలు పాడడం, స్వార్థ చేయడం. అతను చెన్నై పట్టణంలోనే వాళ్ళ స్కూల్స్ లో సింగింగ్ లో ఫస్ట్ లీడర్ గా సెలెక్ట్ చేశాడు. హల్లెలూయా. అది నాది కాదు, దేవుని యొక్క గొప్ప భాగ్యం, ఆయనకి ఇచ్చిన తలాంత అటువంటిది. కాబట్టి ఈ యొక్క సేవలో మేము కొనసాగుతున్నాం. చెన్నై పట్టణంలో ఉన్నాం. ప్రేమానికి నేను కొంత సహకారంగా ఉండాలని నా ఆశ. కర్నూలు అంటే నేను ప్రేమించిన ఊరు, నా సొంత అత్తగారి ఊరిది. ఈ ఊరిలో కూడా స్వార్థ పరిచయం సాగాలనేటువంటి భాగంలో నేను స్థాపించలేకపోయినటువంటి పని నేను సాధించలేకపోయినా, అన్నగారు సాధించాను కాబట్టి నిస్వార్థంగా అన్నకు సహాయం చేయాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా అది నేను నా ఆశ. అందుకోసమే అన్నకి అన్ని రకాలుగా సహకరిస్తున్నాను. ఇంకా గొప్పగా విస్తరించబడుతుందని నా నమ్మకం. తప్పకుండా విస్తరించబడుతుంది. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, నేను జ్ఞాపకం చేసి సువార్త ముగిస్తాను. బెరయ అనే సంఘం గురించి అపోస్తలుడైన పౌలు దర్శనంలో చూశాడన్న. పాత చిన్న ఏషియా మైనర్ అంటారు అన్నమాట. ఆ ఏషియా మైనర్ లో ఉన్న సంఘాలన్నింటిలో కూడా చాలా చిన్న సంఘం ఏదంటే బెరయ, అతి పేదరికమైన సంఘం. ఆ సంఘం గురించి అపోస్తలుడైన పౌలు అన్న సాక్ష్యం ఏంటంటే, ఆ చిన్న సంఘాల్లో దశలోనియ సంఘం కూడా ఉంది. ఆ దశలోనియ చిన్న సంఘం గురించి ఆయన ఏమన్నాడంటే, సంఘములన్నింటిలో కూడా నువ్వు కృప పొందిన దానివి అన్నాడు. కొరింథీ సంఘాన్ని అనలేదు, అలాగే ఫిలిప్పీ సంఘాన్ని అనలేదు, గలతీ సంఘాన్ని అనలేదు, ఎఫెసీ సంఘాన్ని అనలేదు. ఆయన ఏషియా మైనర్లో ఎన్నో సంఘాలు స్థాపించిన ప్రతి సంఘం గురించి ఆయన సాక్ష్యం చెప్తూ మాట్లాడాడు. అన్న అబ్రాహ్మణ్ మా బావ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సువార్త చెప్పడానికి నేను శ్రమ, చెప్పకపోతే శ్రమ. ఓ మై గాడ్, ఎంత గొప్ప మాటది. I don't preach the gospel, good news of the gospel. కూర్చోవమ్మా, ముగిస్తున్నాం మనం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, 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 హల్లెలూయా. వచ్చిన వాళ్ళు మౌనంగా కూర్చోండి. వాక్యం మీద ఒక 15 నిమిషాలు ముగిస్తాం. తర్వాత అన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వందన సమర్పణతో ముగించుకుందాం. బెరయ సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. బెరయ సంఘం గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు అన్న మాట ఏంటంటే, ఒక మాట దశలోని సంఘం గురించి చెప్పి నేను బెరయ సంఘం గురించి మాట్లాడతాను. అమ్మ మాట్లాడకూడదు, దయచేసి కూర్చోండి. ఆ బెరయ సంఘం గురించి, దశలోని సంఘం గురించి ఏమన్నాడంటే, ఉన్న సంఘములన్నిటిలో కూడా నీవు దేవుని కృప పొందినటువంటి సంఘం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవుని యొక్క కృప. కృప అంటే ప్రేమ, ప్రేమ అంటే త్యాగం, త్యాగం అంటే సమర్పణ, సమర్పణ అంటే క్షమాపణ, క్షమాపణ అంటే సహవాసం, సహవాసం అంటే కొనసాగింపు. ప్రైజ్ ది లార్డ్. దశలోనియ సంఘం గురించి అన్న మాట ఏంటంటే, దేవుని సంఘములన్నింటిలో కూడా కృప పొందినటువంటి సంఘం. యేసుప్రభు సంఘం ఎక్కడ కట్టలేదండి. సువార్తను ప్రకటించుకుంటూ శిష్యులను స్థాపించుకొని వెళ్ళిపోయాడు. కానీ సంఘాన్ని కట్టేటువంటి బాధ్యత అంతా కూడా, భారాన్నంతా కూడా అపోస్తలుడైన పౌలుకిను ఆయన యొక్క శిష్యులకు ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు నరహంతకుడు, దూషకుడు. ఆ నరహంతకుడు, దూషకుడు, ద్వేషి, పరిసయ్యుడు. అయినా ఆ నరహంతకుడైనటువంటి అపోస్తలుడైన పౌలును, దూషకుడైనటువంటి హింసకుడైనటువంటి ఆ అపోస్తలుడైన పౌలును పిలుచుకొని సంఘాలను కడుతుంటే, సంఘాలను కట్టినటువంటి వాళ్ళలో 14 సంఘాలు కట్టి ప్రపంచాన్ని ఈరోజు తలకిందులు చేసే వాళ్ళు మా దేశానికి కూడా వచ్చారా అన్న మాట వీళ్ళ గురించి అన్నారట ఆ రోజుల్లో. అపోస్తలుడైన పౌలు అన్న మాట ఏంటంటే, దశలోనియ సంఘము దేవుని యొక్క కృప పొందిన సంఘం.
ఈ వాక్యంలో రాయబడింది ఏంటంటే దశలోనియా సంఘం చాలా చిన్న సంఘం. హల్లెలూయా అన్నాను అనుకుంటున్నావేమో, ఇది కృప పొందిన సంఘం. అందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను. This is a blessed congregation and this has been received the grace from the Lord. దేవుని యొక్క కృప కనికరాన్ని పొందింది ఈ సంఘం అని చెప్పి అంటాడు. కొరింథీ సంఘం చాలా పెద్ద సంఘం. కొరింథీ సంఘం ఆ పెద్ద సంఘం గురించి ఏమన్నారంటే heresy teachings are there. భిన్నత్వం అనేది ఆ కొరింథీ సంఘంలో ఉంది. అది చాలా పెద్ద సంఘం. గలతీ సంఘానికి వచ్చినప్పుడు గలతీ సంఘం గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే హెరెసీ టీచింగ్స్ ఉన్నాయి, భిన్నత్వాలు ఉన్నాయి, అక్కడ భిన్న బోధనలు ఉన్నాయి, అవిశ్వాసులు ఉన్నారు, అల్ప విశ్వాసులు ఉన్నారు. వాళ్ళందరూ గురించి మాట్లాడుతూ దేవుని యొక్క కృప పొందినటువంటి సంఘంగా దశలోనియా సంఘం. అక్కడ నుంచి బెరయాకు వచ్చాడు. బెరయా గుర్తింపు లేనటువంటి సంఘం, బెరయా పట్టణానికి దూరంగా ఉన్న సంఘం, బెరయా ప్రజలు లేనటువంటి సంఘం, బెరయా పేదరికమైన సంఘం, బెరయా దశలోనియా కంటే చిన్న సంఘం. హల్లెలూయా. దశలోనియా చిన్న సంఘం అంటే దానికంటే కూడా బెరయా ఏమన్నాడండి, చిన్న సంఘం. కానీ అపోస్తలుల పౌలు రాసిన పత్రిక సువార్త కార్యాలు 17వ అధ్యాయంలో ఒక మాట 11వ వచనాన్ని చదవండి. 11వ వచనాన్ని, ఆ 11వ వచనంలో ఏమంటాడంటే బెరయా సంఘము ఘనమైనటువంటి సంఘము, ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించినటువంటి సంఘం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును అంగీకరించినటువంటి సంఘం, దేవుని యొక్క కృపను పొందినటువంటి సంఘం, దేవుని యొక్క వాక్యము చేత కట్టబడినటువంటి సంఘం, దేవుని యొక్క సంఘముగా పేరు పొందినటువంటి సంఘం బెరయా సంఘం. ఈ సాక్ష్యం ఫిలిప్పీకి లేదు, కొలసీకి లేదు, గలతీకి లేదు, ఎఫెసీకి లేదు. వీటన్నిటిలో కంటే కూడా ఉన్నతమైనటువంటి సంఘంగా బెరయా సంఘం అయింది. ఎందుకయ్యా అంటే ఇచ్చుటేందు ఆసక్తి కలిగినటువంటి వారు. వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేవు, కట్టుకోవడానికి అతి పేదరికమైన సంఘం బెరయా సంఘం సభ్యులు. కానీ ఆ సంఘం గురించి ఏమన్నాడంటే అది ఇచ్చుటలో కృప పొందినటువంటి సంఘం. గ్లోరీ టు గాడ్. దేవునికి ఒక మాట అంటాడు, ఇచ్చి చూడండి ఆకాశము వాక్యాన్ని విప్పి పట్టణాన్ని విస్తారమైన దీవులను కృమరిస్తారని. కనుక ఈ సంఘంలో దేవుని యొక్క భయం ఉంది, దేవుని యొక్క భక్తి ఉంది, దేవుని యందు విశ్వాసం ఉంది, దేవుని యందు రక్షణ పొందిన అనుభవం ఉంది, దేవుని యందు ప్రార్థన కలిగిన శక్తి ఉంది, దేవుని యందు ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆయన మీద ఆధారపడినటువంటి సంఘముగా కనపడుతుంది. అదే ఇచ్చుటి యందు ఆసక్తి కలిగిన సంఘం. ఆయనకి లేకపోతే ఇంకొకరికి ఇచ్చారంటే ఆయనలో ఏముందంటే ఇచ్చుటి యందు ఆసక్తి ఉంది. ఆ సంఘమే దేవుని యొక్క సంఘం, బెరయా సంఘం. ఆ తర్వాత ఏమంటాడు, దేవునిలో ఎదుగుటి యందు ఆసక్తి కలిగిన సంఘం. ఎదగడం అంటే ఎలా ఎదుగుతారండి? వాక్యం చదవకుండా నువ్వు ఎదగలవా? వాక్యాన్ని నువ్వు ధ్యానించుకున్నా నువ్వు ఎదగగలవా? వాక్యంలో నువ్వు మెడిటేట్ చేయకుండా, వాక్యంలో ఉన్న సారాంశాన్ని నువ్వు వినకుండా, చదవకుండా, అర్థం చేసుకోకుండా, అనుసరించకుండా, వాక్యంలో రాయబడింది చాలా స్పష్టంగా. దివారాత్రంలో దేవుని వాక్యంలో ధ్యానించేవాడు ధన్యుడు, అతను నీటి కాలువల వలన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు పరమించు చెట్టు వలె ఉండును. అతడు చేయని ఎందు సంభవములు, అతడు చేయని దివారాత్రములు. అతను ఎవరు? నీటి కాలువ వలన నాటబడిన వాడు. ఎవరు? నీళ్ళు వలన పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మతో వలన పరిశుద్ధాత్మలో నాటబడిన వాడు. ఎప్పుడు అంటే వాక్యము చదివినప్పుడు, ఎప్పుడు అంటే వాక్యమును ధ్యానము చేసినప్పుడు, ఎప్పుడు అంటే వాక్యానుసారంగా జీవించినప్పుడు. వాక్యం అనగానే దేవుని యొక్క దుడ్డుకర మోసేకి ఇచ్చాడు, అహరోనుకి ఇచ్చాడు, ఆ తర్వాత దావీదుకి ఇచ్చాడు, సొలొమోనుకి ఇచ్చాడు, అందరికీ వాక్యమే ఇచ్చాడు. ఆ మాట రాస్తాడు, ఏమంటాడు తెలుసా? గాఢాంధకారమైన లోయలలో నేను సంచరించును, ఏ అపాయమును నేను భయపడను, నీ దుడ్డుకరయు నీ దండముయు నన్ను ఆదరించును. ఆయన ఆదరించేవాడు, కాపాడేవాడు, నడిపించేవాడు, పోషించేవాడు, నిత్యము నీకు తోడుగా ఉండేటువంటి వాడు. ఆ మాటలతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమే దావీదుని పట్టుకున్నది, ఆ వాక్యమే దావీదుని ఆ స్థితిలోకి తీసుకొచ్చింది. ఆ వాక్యమును పొందినటువంటి సంఘమే బెరయా సంఘం. హల్లెలూయా. దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి సంఘం, దేవునిలో ఎదిగినటువంటి సంఘం, అంటే దేవుని వాక్యానుసారంగా ఉన్నటువంటి సంఘమే బెరయా సంఘం.
సువార్తను ప్రకటించుకున్నప్పుడే లెట్ us go and preach the word of God. వాక్యంలో మాట్లాడబడింది, పెద్దల కళలో లేచి ఇంకా చీకటి ఉండగానే యేసు ప్రభు అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేయించి ఉండేడు. మార్కులో ఉందన్నమాట. ప్రార్థించి అయిపోయిన తర్వాత పెద్దల కళలో లేచి అంటే 3 గంటలకు అన్నమాట. ఇంకా పెద్దల కళనే మాట దేవుని వాక్యంలో కంపారిజన్ టైం అంటే దట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్, మొదటి జాము, అది 3 గంటలకు. ఆ టైంలో అయిన తర్వాత రెండవ జాము 4, 5, 6 టైంలో లేచి శిష్యులందరూ యేసు ప్రభువుని కనుగొని ఏమంటారంటే, నేను మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాము, మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. యేసు ప్రభు ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఏమిస్తాడంటే, లెట్ us go to the people and preach the word of God. ఆ ప్రశ్నకి మేము వెతుకుతున్నామంటే ఇక్కడ ఉన్నానని ఆయన చెప్పలా, మనం ఇంకా సువార్త ప్రకటించాల్సి ఉన్నది. లెట్ us go and preach the word of God. సువార్తను ప్రేమించేటువంటి వారు వాక్యమును వెదజల్లే వారిగా ఉండాలి. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ గో అవుట్ ఫ్రమ్ ది చర్చ్. ఈ స్థలములో నుండి సువార్త అంతటికి వెదజల్లేదిగా ఉండాలి. we have to be witnessing for Christ. నేను ముగిస్తున్నాను. ఈ సంఘం గురించి అపోస్తలుడైన పౌలు ఎందుకు చెప్పాడంటే, ఈ సంఘము దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగిన సంఘం. తెస్సలోనియ సంఘము దేవుని కృప పొందిన సంఘం అయితే, బెరయ సంఘము ఆసక్తి కలిగినటువంటి సంఘం. ఎవరి పట్ల అంటే దేవుని పట్ల. ఎందుకంటే ప్రార్థన ఉంది, స్తుతి ఉంది, ఇచ్చుట, దేవునికి ఇచ్చుట ఉంది, విశ్వాసం అన్నిటిలో కూడా ఆయన గొప్పవాడిగా ఉన్నటువంటి వాడు. అటువంటిదే ఈ యొక్క రాక్ కాల్ క్రిస్టియన్ చర్చ్. మేడం గారు అన్నారు, దిస్ నేమ్ ఇస్ రైట్లీ గివెన్ టు ది చర్చ్ బికాస్ ఇట్స్ బిల్ట్ ఆన్ ద రాక్.